Great Hornbill. It is a large bird which is found in Indian subcontinent and Southeast Asia. దీన్నే మనం కాన్కేవ్ కాస్క్డ్ హార్న్బిల్ అని కూడా అంటాము. ఇది ఫ్రుజివోరస్ బర్డ్. ఫ్రుజివోరస్ మీన్స్ ఏవైతే ఫ్రూట్స్ మీద ఫీడ్ చేస్తాయో వాటిని ఫ్రుజివోరస్ అని పిలుస్తాము. ఇది ఆపర్చునిస్ట్ కూడా. కొన్నిసార్లు ఇది స్మాల్ మమ్మల్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ మీద కూడా ఫీడ్ చేస్తుంది. ఇది అర్బోరియల్, డ్యూర్నల్ అండ్ నాన్ మైగ్రేటరీ బర్డ్. అర్బోరియల్ అంటే ఏంటి? ఏ బర్డ్స్ అయితే ట్రీస్లో నివసిస్తూ ఉంటాయో వాటిని అర్బోరియల్ అంటాం. డ్యూర్నల్ డే టైం అంతా కూడా యాక్టివ్గా ఉండి నైట్ టైం రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతే దాన్ని డ్యూర్నల్ అంటాము. అండ్ నాన్ మైగ్రేటరీ బర్డ్ ఇది కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ కూడా. ఎవ్రీ ఇయర్ హార్న్బిల్ ఫెస్టివల్ని నాగాల్యాండ్లో సెలబ్రేట్ చేస్తారు. నాగాల్యాండ్లోని నాగా ట్రైబ్స్కి వీటిని చాలా అడ్మైర్ చేస్తారనమాట. నాగా ట్రైబ్ ఈ హార్న్బిల్స్ని ఎక్కువగా అడ్మైర్ చేస్తారు. ఇవి 500 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ హైట్లో ఎక్కువగా ఫ్లై అవుతూ ఉంటాయి. సో ఇండియాలో ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయి? వెస్ట్రన్ ఇండియా, ఈస్టర్న్ హిమాలయాస్, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియాలో కనిపిస్తాయి. ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఆఫ్రికా అండ్ ఏషియాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. దీని యొక్క హ్యాబిటేట్ ఏంటో చూద్దాం. It inhabits tropical and subtropical evergreen and moist deciduous forest. అండ్ ఇది నెస్టింగ్ అనేది ట్రీస్ యొక్క లార్జర్ క్యావిటీస్లో దీని నెస్టింగ్ని చేస్తుంది. సో రిమైనింగ్ బర్డ్స్తో కంపేర్ చేసుకుంటే హార్న్బిల్ యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే దీనికి ఉన్న యూనిక్ నెస్టింగ్ హ్యాబిటేట్. ఇందులో ఫీమేల్ హార్న్బిల్స్ అనేవి లార్జర్ ట్రీ క్యావిటీస్లోనే ఉండిపోయి వాటిని అవే ఇవి సీల్ చేసుకుంటాయి. సీల్ చేసుకొని చిన్న స్పేసింగ్ని వదిలేస్తాయి అనమాట. ఆ చిన్న స్పేసింగ్ ద్వారా మేల్ హార్న్బిల్ ఏదైతే ఉందో ఈ ఫీమేల్ హార్న్బిల్స్కి ఫుడ్ని డెలివర్ చేస్తాయి. సో ఇవి ఓవరాల్గా నెస్టింగ్ టైం మొత్తం కూడా ఇలా ట్రీ క్యావిటీస్లోనే ఉంటాయన్నమాట. ఇదే దీని యొక్క యూనిక్నెస్. సో దీని యొక్క జియోగ్రఫికల్ రేంజ్ చూసుకుంటే ఇది సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయని చెప్పుకున్నాం. సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఏ కంట్రీస్లో ఉంటాయి? ఇండియా, భూటాన్, నేపాల్, చైనా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా అండ్ ఇండోనేషియాలో ఉంటాయి. ఇండియా అనేది 9 టైప్స్ ఆఫ్ హార్న్బిల్స్ని హోస్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా గ్రేట్ హార్న్బిల్ యొక్క స్టేటస్ చూసుకుంటే IUCN రెడ్ లిస్ట్లో, వల్నరబుల్ లిస్ట్లో ప్లేస్ చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద Schedule 1 అండ్ సైట్స్లో Appendix 1లో ప్లేస్ చేయడం జరిగింది.